ఏంటమ్మా పొద్దుటే ఆ? నేను కాల్ చేస్తే ఎందుకు ఫోన్ తీయడం లేదు? అసలు ఏమైంది? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు సిబి. దేవుడా. శోషా చూడు, విషయం ఏంటంటే మీ అన్నయ్యతో పాటు లండన్ నుంచి వచ్చిన ఫారినర్ ఉన్నాడే, ఆ తెల్లోడికి మీ అన్నయ్యకి నెక్స్ట్ మంత్ లండన్ లో పెళ్లి. బికాస్ దే ఆర్ గే కపుల్స్. షాక్ అయ్యావా? అలాగే ఉంటుందిలే. హే, మీ నాన్నకి మన విషయం తెలిసిపోయింది. నేను ఇంకా అడగలేదా? దెబ్బలేం లేవే, నా ఫేస్ మీద ఉందా? సర్లే, నాన్నే కదా. తాగిన మత్తులో నాన్న చెప్పకపోయినా ఏదో ఒక రోజు మన గురించి మీ నాన్నకి తెలుస్తుంది కదా. కానీ మా నాన్న చెప్పి చచ్చాడు, నన్నేం చేయమంటావు? ఏదేమైనా సరే, ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు మా నాన్నే ముఖ్యం. నేను మా నాన్నని అర్థం చేసుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కూడా మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామని అక్కడ దొంగచాటుగా వింటుంటాడు. పందెమా నాన్నా? ఏంట్రా? నేను కిచెన్లో ఉన్నాను. చూసావుగా. రే, ఏంటి? నువ్వు నాన్నతో చెప్పాల్సింది చెప్తావు, అమ్మతో చెప్పాల్సింది కూడా చెప్తావు. అది నువ్వు నాతో చెప్పండొచ్చు కదా. మన మధ్య దాపరికాలు ఉండకూడదు సిబి. ఏం జరిగినా నువ్వు నాతో చెప్తావనే నమ్మకం ఉండేది. అది పోయింది. నాకింకేం వద్దు. ఏమొద్దని తేలిగ్గా చెప్తావు. ముందు నువ్వు ఓపెన్ చేసిన బుట్టికి వద్దని వదిలేసావు. 2 నెలల క్రితం వచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పి ఇప్పుడు వద్దని వదిలేస్తున్నావు. నేను బాధపడతాననుకున్నావా? నేను ఏ రోజైతే పుట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను. ఎప్పుడైనా నా బాధ నీకు చూపించానా? లేదు కదా. ఎందుకంటే నేను మాసే. పోరా రే. ఎలా వెళ్ళిపోతావే? ఆగు. ఎవరో ఒకరు చెప్పడం కంటే నువ్వే నాతో చెప్పుండొచ్చు కదా. నీకు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా సరే నువ్వు అలా చేసి ఉండకూడదు. తీసుకో, వేసే. దేవుడా. నాన్న గురించి నాకు పెద్దగా గుర్తులేదు. ఒకవేళ నాన్నకి నా పైన ఇష్టం ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను చూడలేదు. ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇష్టానికి వస్తారు. ఇలా చూడమ్మా, నీ నిర్ణయం కోసమే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా. అమ్మని ఇంతవరకు నేను సంతోషంగా చూసిందే లేదు. అందుకని అమ్మ సంతోషంగా ఉంటుందంటే నాకు హ్యాపీయే. నువ్వు మీ అమ్మతో ఉంటే ఏ సమస్య ఉండదమ్మా. నేను మా అమ్మతోనే కదా ఉన్నాను. అదే కావాలమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నీ వయసులో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ట్రూ లవ్ కదా. నాకు అర్థమైంది. పెళ్ళైపోయి అమ్మ అక్కడికి వచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి?
అసలు ఏంటి ప్రశ్న? నాన్న ఎప్పుడైతే సిసిలి ఆంటీని లవ్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నువ్వు నా చెల్లివి. మనం నలుగురం కలిసి సంతోషంగా ఉందాం, ఏమంటావు? పద. మరి ఆ? మిస్టర్ బేబీతో ఏం చెప్పొద్దు, నేనే చెప్తాను. ఆయన సంతోషం చూడాలి. ఆ, ఓకే. బూట్లు వేసుకున్న బిచ్చగాడు. వెళ్ళరా వెళ్ళరా, పొద్దుటే రెడీ అయిపోయావు. వేరే ఇల్లు చూసుకో. వెళ్ళి 4 పుష్పలు చేయరా. వీడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎవడరా నువ్వు? వచ్చింది జాయ్ ని కన్ఫర్మ్ గా తెలుసా? జాయ్ అని నాకు తెలియదేంట్రా? దున్నపోతల పెరిగావు, అక్కడే వాడిని ఎగిరి తన్నకపోయావా? కండలు పెంచి ఏంటి ఉపయోగం? కిందకి దిగండి మిస్టర్ పుష్పకండ. పాపన్న కాదురా, జాన్సన్. జాన్సన్ని రప్పించుంటాడు. అయితే అన్ని కొట్లలో అడిగి చూడండి. వచ్చింది నిజంగానే జాయ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. నేను వీళ్ళు వెతుకుతాను. అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు? గ్రీన్. ఓకే. అరే, గ్రీన్ కాదు, నీలం. చివరికి ఇదంతా కలం చెప్పావనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలియదు. పుక్కట్లో పుట్టుకొచ్చిన గడ్డి మొక్కలే మనుగమారి మీద పడే